Hello all. Today we are going to discuss about the second Carnatic War. But దానికంటే ముందు మనం ఒకసారి ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్న ఫస్ట్ కర్ణాటిక్ వార్ గురించి చిన్నగా ఒకసారి రివిజన్ లాగా చేద్దాం. ఓకే, ఫస్ట్ కర్ణాటిక్ వార్లో ఏమైంది? అది ఎక్స్టర్నల్ అనుకున్నాము. ఇంకోటి అది ఎట్లా స్టార్ట్ అయింది అనుకున్నాం, వార్ ఆఫ్ ఆస్ట్రియన్ సక్సెషన్ అనుకున్నాం. ఎక్స్టర్నల్ అని ఎందుకు అనుకున్నాము? అది ఇండియా కంటే అవుట్ సైడ్ దాంట్లో జరిగింది. అంటే యూరోప్ కాంటినెంట్లో ఆస్ట్రియాకి రష్యాకి నెక్స్ట్ కింగ్ ఎవరు అవుతారు అన్న పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళకి వార్ జరుగుతుంది, గొడవలు అయితే. సో ఫ్రెంచ్ ఒక కంట్రీకి, ఇంగ్లీష్ ఒక కంట్రీకి సపోర్ట్ చేస్తుంది. దాంట్లో ఇంగ్లీష్ గెలుస్తుంది. దాని తర్వాత బ్యాటిల్ ఆఫ్ సంతోమ్ అనేది జరుగుతుంది. అది అజ్జార్ రివర్ పైన జరుగుతుంది. బ్యాటిల్ ఎందుకు జరుగుతుంది అని అంటే, ఫ్రెంచ్ వాళ్ళు ఏం చేస్తారు, డూప్లే ఏం చేస్తాడు, ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళేసి మద్రాస్ దగ్గర ఉన్న సెయింట్ జార్జ్ని వాళ్ళు ఆక్యుపై చేసుకుంటారు. రాబర్ట్ క్లైవ్ని కూడా జైల్లో పెట్టిస్తారు కదా. పెట్టిన తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు ఏం చేస్తారు, మాకు హెల్ప్ కావాలి అని కర్ణాటిక్ నవాబ్ ఎవరు, అన్వరుద్దీన్ దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడుగుతారు. ఈ నవాబ్ ఏం చేస్తాడు, ఓకే నేను నీకు హెల్ప్ చేస్తా అని 10,000 మన ఇండియన్ ఆర్మీని వాళ్ళకి ఫ్రెంచ్ వాళ్ళకి అగెయిన్స్ట్గా పంపిస్తారు. అయినా కానీ ఫ్రెంచ్ వాళ్ళు మన ఇండియన్ ఆర్మీ వాళ్ళని చంపేసి ఫ్రెంచ్ వాళ్ళు గెలుస్తారు. అయితే వార్ ఆఫ్ ఆస్ట్రియన్ సక్సెషన్లో మాత్రం ఇంగ్లీష్ గెలుస్తుంది. బ్యాటిల్ ఆఫ్ సంతోమ్లో ఫ్రెంచ్ గెలుస్తుంది. మళ్ళీ మనం బ్యాటిల్ ఆఫ్ సంతోమ్ని ఏమనుకున్నాం, ఫస్ట్ నేటివ్ ఇండియన్ ఆర్మీ వర్సెస్ ఫారినర్ అని కూడా అనుకున్నాము. అక్కడ ఇంగ్లీషు, ఇక్కడ ఫ్రెంచ్ గెలిచింది కాబట్టి ఫస్ట్ కర్ణాటిక్ ఏమైంది, డ్రా అయింది. ఫస్ట్ కర్ణాటిక్ వార్ ఎట్లా ఎండ్ అయింది అనుకున్నాం మనం, ప్యారిస్ ట్రీటీ ఆర్ దాన్ని మనం ఇంకోటి ఏమంటాము, ట్రీటీ ఆఫ్ యాక్స్లా చపేలే అని కూడా అంటాము. ఈ ట్రీటీతోని ఫస్ట్ కర్ణాటిక్ వార్ ఎండ్ అయిపోయింది. ఫస్ట్ కర్ణాటిక్ వార్ ఇంకోటి డ్రా అయింది, అది గుర్తుపెట్టుకోండి. ఈ ట్రీటీ ప్రకారం ఫ్రెంచ్ వాళ్ళకేమో లూయిస్బర్గ్ వస్తుంది, బ్రిటిష్ వాళ్ళకేమో మద్రాస్ వస్తుంది. ఇప్పుడు మనం సెకండ్ కర్ణాటిక్ వార్ ఎట్లా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, రీజన్స్ ఏంటి అవి చూద్దాం. అయితే సెకండ్ కర్ణాటిక్ వార్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1749లో స్టార్ట్ అయ్యి 1755లో ఎండ్ అవుతుంది. అయితే ఈ సెకండ్ కర్ణాటిక్ వార్ అనేది ఇంటర్నల్, అంటే ఏంది అని అంటే ఇండియాలోనే వార్ స్టార్ట్ కావడం అన్నట్టు. ఏం లేదు సెకండ్ కర్ణాటిక్ వార్. ఒకటి గుర్తుపెట్టుకోండి, సెకండ్ కర్ణాటిక్ వార్ అంటున్నాం కాబట్టి 2 రీజన్స్ ఉంటాయని గుర్తుపెట్టుకోండి. సెకండ్ టూ రీజన్స్ ఫర్ సెకండ్ కర్ణాటిక్ వార్. ఒకటి వచ్చేసి ఏంది అని అంటే, కర్ణాటిక్ నవాబ్ కోసం ఒకటి, హైదరాబాద్ కింగ్ కోసం ఒకటి గొడవలు అయితే వీటి కోసమే వార్ జరుగుతుంది యాక్చువల్గా. అయితే కర్ణాటిక్ నవాబ్ కోసం అన్నాం కదా, అసలు కర్ణాటిక్ నవాబ్ కోసం వార్ ఎందుకు జరిగింది అని అంటే, మరాఠాస్ ఏం చేస్తారు అని అంటే, కర్ణాటిక్ నవాబ్ దోస్త్ అలీ ఉన్నప్పుడు మరాఠా వాళ్ళు వచ్చి కర్ణాటిక్ ప్లేస్ని ఆక్యుపై చేసుకుందామని వస్తారు. వచ్చి దోస్త్ అలీని, నవాబ్ని చంపేస్తారు. చంపేసి నెక్స్ట్ నవాబ్ అవ్వాలనుకుంటున్న చందా సాహెబ్ని తీసుకొని పోయి జైల్లో పెట్టేస్తారు. సెకండ్ రీజన్ ఏంటి అంటే, హైదరాబాద్ యొక్క కింగ్ ఎవరు కావాలి నెక్స్ట్ అని. ఎందుకు అని అంటే, హైదరాబాద్ కింగ్ నిజాం ఉల్ ముల్క్ చనిపోతాడు కాబట్టి నెక్స్ట్ కింగ్ ఎవరు కావాలి అని చెప్పేసి వార్ జరుగుతుంది. మనం చందా సాహెబ్ని మరాఠా వాళ్ళు అరెస్ట్ చేసారు అని అంటాం కదా, వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని అంటే, హైదరాబాద్ యొక్క కింగ్ నిజాం ఉల్ ముల్క్ చనిపోయినప్పుడు ఈ చందా సాహెబ్ని మరాఠా వాళ్ళు రిలీజ్ చేస్తారు జైలు నుండి. చందా సాహెబ్ని మరాఠా వాళ్ళు రిలీజ్ చేసిండ్రు అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, చందా సాహెబ్ కర్ణాటిక్ నవాబ్కి నెక్స్ట్ రావాలి అని అనుకుంటాడు. ఎట్ ద సేమ్ టైం చందా సాహెబ్తో పాటు అన్వరుద్దీన్ కూడా నేను కర్ణాటిక్ నవాబ్ కావాలి అని అనుకుంటాడు. అంటే ఇక్కడ ఎవరెవరికి మధ్యలో కర్ణాటిక్ నవాబ్ పొజిషన్ కోసం వార్ జరుగుతుంది అని అంటే, చందా సాహెబ్ అండ్ అన్వరుద్దీన్. ఇది కర్ణాటిక్. హైదరాబాద్ కింగ్ నిజాముల్ ముల్క్ చనిపోయింది కదా, అయిన పొజిషన్ కోసం నాజీర్ జంగ్, ముజాఫర్ జంగ్ వీళ్ళిద్దరికి మధ్యలో వార్ జరుగుతుంది. అయితే ఎవరెవరికి వార్ జరిగినా కానీ ఫ్రెంచ్ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు కామన్, అండ్ వీళ్ళిద్దరికి కూడా పడదు కాబట్టి ఫ్రెంచ్ ఒక్కళ్ళకి సపోర్ట్ చేస్తే ఇంగ్లీష్ ఇంకొకళ్ళకి సపోర్ట్ చేస్తుంది. అయితే ఫ్రెంచ్ ఏమో కర్ణాటిక్ ప్లేస్లో, వినండి, కర్ణాటిక్ ప్లేస్లో చందా సాహెబ్కి సపోర్ట్ చేస్తుంది ఫ్రెంచ్. ఎట్ ద సేమ్ టైం హైదరాబాద్లో కింగ్ కోసమేమో ముజాఫర్ జంగ్, మంచిగా వినండి, ఫ్రెంచ్ హైదరాబాద్ ప్లేస్లోనేమో ముజాఫర్ జంగ్కి, కర్ణాటిక్ ప్లేస్లోనేమో చందా సాహెబ్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంగ్లీష్ వాళ్ళు ఎవరెవరికి, నాజీర్ జంగ్కి హైదరాబాద్లో అండ్ కర్ణాటిక్ ప్లేస్లోనేమో అన్వరుద్దీన్కి. అందుకే ఇక్కడ
ఒక పాయింట్ వస్తుంది. ఇంగ్లీష్ వాళ్ళు అన్వరుద్దీన్కి సపోర్ట్ చేస్తారు కాబట్టే ఫస్ట్ కర్ణాటిక్ వార్లో అన్వరుద్దీన్ ఏం చేస్తాడు, ఇంగ్లీష్ వాళ్ళకి హెల్ప్ కోసం 10K ఆర్మీని ఫ్రెంచ్కి అగేన్స్ట్గా పంపిస్తాడు. మనం ఇంతకుముందు వీడియోలో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, అది గుర్తుందా? అయితే ఫ్రెంచ్ వాళ్ళు ఒక్కొక్కరికి సపోర్ట్ చేస్తున్నారు, ఇంగ్లీష్ వాళ్ళు ఒక్కొక్కరికి సపోర్ట్ చేస్తున్నారు, అగేన్స్ట్గా ఉన్నారు వీళ్ళిద్దరికి. సో వీళ్ళిద్దరికి వారే జరుగుతుంది. దాన్ని మనం బ్యాటిల్ ఆఫ్ అంబర్ అని అంటాము. అది అంబర్ ప్లేస్లో జరిగింది కాబట్టి దాన్ని బ్యాటిల్ ఆఫ్ అంబర్ అని అంటున్నాం. ఈ బ్యాటిల్ ఆఫ్ అంబర్లో ఫ్రెంచ్ విన్ అవుతుంది కాబట్టి హైదరాబాద్లో కర్ణాటిక్ ప్లేస్లో ఫ్రెంచ్ వాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళే కింగ్ అండ్ నవాబ్గా ఉండాలి. ఫ్రెంచ్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది అనుకున్నాం, హైదరాబాద్లోనేమో ముజాఫర్ జంగ్, కర్ణాటిక్లోనేమో చందా సాహెబ్. సో వీళ్ళు మాత్రమే హెడ్ పొజిషన్గా ఉండాలి. సో ఏమైంది, ఫ్రెంచ్ వాళ్ళు డిసైడ్ చేసినట్టే, సపోర్ట్ చేసినట్టే హైదరాబాద్లో కింగ్ ఏమో ముజాఫర్ జంగ్ అయ్యిండు, కర్ణాటిక్లో నవాబ్ ఏమో చందా సాహెబ్ అయ్యిండు. అయితే ముజాఫర్ జంగ్ ఎప్పుడైతే కింగ్ అవుతాడో ఆయన ఒక టైటిల్ ఇస్తాడు, నవాబ్ జఫర్ జంగ్ అని చెప్పేసి. ఎవరికి, డ్యూప్లేకి ఇస్తాడు. ఎందుకంటే ఫ్రెంచ్ వాళ్ళే వాళ్ళకి సపోర్ట్ చేసిండ్రు. అండ్ ఇంకోటి డ్యూప్లే ఎవరు, ఫ్రెంచ్ వాళ్ళ యొక్క కమాండర్ అయిన. సో డ్యూప్లేకి ముజాఫర్ జంగ్, ఈయన ఎవరు, హైదరాబాద్కి కొత్తగా వచ్చిన కింగ్, ఏమిస్తాడు, నవాబ్ జాఫర్ జంగ్ అని చెప్పేసి ఇస్తాడు ఒక టైటిల్. ఎప్పుడైతే ముజాఫర్ జంగ్ హైదరాబాద్ నవాబ్ అవుతాడో, ఆయన నవాబ్ అయిన తర్వాత హైదరాబాద్కి వస్తుండగా కర్నూల్ నవాబ్ ఎవరు, హిమ్మత్ ఖాన్ అనే అతను ఈ ముజాఫర్ జంగ్ని చంపేస్తాడన్నమాట. ఏమవుతుంది అప్పుడు, ఇక హైదరాబాద్ నవాబ్ ఒకైనా చనిపోయిండు. సో ఫ్రెంచ్ వాళ్ళు ఏం చేస్తాడు, ఇంకొక అతన్ని నవాబ్ లాగా డిసైడ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళదే హై పవర్ ఉంది కాబట్టి. అయితే ఫ్రెంచ్ రెసిడెంట్ బుస్సీ అనే అతను సలాబత్ జంగ్ని న్యూ హైదరాబాద్ నవాబ్గా డిక్లేర్ చేస్తాడన్నమాట. సలాబత్ జంగ్ని న్యూ నవాబ్గా డిక్లేర్ చేసినందుకు ఆయన ఏం చేస్తాడు అని అంటే నార్త్ సర్కస్ని ఈ ఫ్రెంచ్ వాళ్ళకి గిఫ్ట్ లాగా ఇస్తాడు. ఆ నార్త్ సర్కస్ ఏంటి అంటే శ్రీకాకుళం, రాజమండ్రి, ఏలూరు, కొండపల్లి, గుంటూరు. నెక్స్ట్ బ్యాటిల్ ఆఫ్ అరిని. ఇది ఎందుకు జరుగుతుంది అని అంటే రాబర్ట్ క్లైవ్ ఇంగ్లీష్ పర్సన్, ఆయన ఏం చేస్తాడు అని అంటే ఫ్రెంచ్ యొక్క కమాండర్ డ్యూప్లేని జైల్లో వేస్తాడు. ఎందుకు అనంటే ఈ ఫ్రెంచ్ యొక్క కమాండర్ని జైల్లో వేసి ఫ్రెంచ్ వాళ్ళు ఆక్యుపై చేసిన అన్నిటిని కూడా ఈ ఇంగ్లీష్ వాళ్ళు తెచ్చుకోవాలి అన్న రీజన్స్తోని డ్యూప్లేని అరెస్ట్ చేసి జైల్లో వేసేసి క్లైవ్ ఏం చేస్తాడు, కర్ణాటిక్ ప్లేస్కి వెళ్తాడు. కర్ణాటిక్ ప్లేస్కి వెళ్ళి అక్కడ నవాబ్ ఎవరు, చందా సాహెబ్. ఇంతకుముందే మనం ఆల్రెడీ అనుకున్నాం ఫ్రెంచ్ వాళ్ళు బ్యాటిల్ ఆఫ్ అంబర్లో విన్ అయ్యారు కాబట్టి వాళ్ళే డిసైడ్ చేస్తారు అని చెప్పేసి. వాళ్ళు చందా సాహెబ్ని కర్ణాటిక్ యొక్క నవాబ్ లాగా డిసైడ్ చేస్తారు కాబట్టి ఈ ఇంగ్లీష్ వాళ్ళు ఏం చేస్తారు, కర్ణాటిక్ నవాబ్ చందా సాహెబ్ని చంపేస్తారు. అక్కడికి వెళ్ళి చంపేసి కర్ణాటిక్ యొక్క ఫోర్ట్ ఆర్కాట్ ఫోర్ట్ని కూడా ఆక్యుపై చేసుకుంటారు. ఎవరు, ఇంగ్లీష్ వాళ్ళు. ఇదంతా కూడా వారికి రీజన్ అన్నమాట. ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి ఆర్కాట్ ఫోర్ట్ని ఆక్యుపై చేసుకున్నారని ఫ్రెంచ్ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు వీళ్ళిద్దరికి గొడవలు జరుగుతుంది. అయితే ఈ వార్లో బ్రిటిష్ విన్ అవుతుంది కర్ణాటిక్ ప్లేస్లో. సో కర్ణాటిక్ ప్లేస్లో బ్రిటిష్ విన్ అవుతుంది కాబట్టి ఓన్లీ కర్ణాటిక్ ప్లేస్లో బ్రిటిష్ వాళ్ళ చాయిసే ఉంటుంది, ఎవరిని నవాబ్గా డిసైడ్ చేయాలి అని చెప్పేసి. అయితే ముందున్న చందా సాహెబ్ని చంపేస్తారు. అండ్ నౌ దే హ్యావ్ టు డిసైడ్ హూ ఈస్ గోయింగ్ టు బి ద నవాబ్ ఆఫ్ కర్ణాటిక్ ప్లేస్. అయితే వీళ్ళు ఏం చేస్తారు, కర్ణాటిక్ ప్లేస్లో అన్వరుద్దీన్ని పెడదామని చెప్పేసి అనుకుంటారు. బట్ ఈ బ్యాటిల్ ఆఫ్ అంబర్లో ఏమవుతుంది అని అంటే అన్వరుద్దీన్ చనిపోతాడు. అన్వరుద్దీన్ చనిపోయిండు కాబట్టి అన్వరుద్దీన్ వాళ్ళ కొడుకుని మొహమ్మద్ అలీని కర్ణాటిక్ నవాబ్ లాగా పెడతారు. ఎవరు, ఇంగ్లీష్ వాళ్ళు. ఇంగ్లీష్ వాళ్ళే ఎందుకు పెడతారు, బ్యాటిల్ ఆఫ్ అరినిలో ఇంగ్లీష్ వాళ్ళే గెలుస్తారు కాబట్టి. సో ఇంగ్లీష్ వాళ్ళు మహమ్మద్ అలీ అన్వరుద్దీన్ వాళ్ళ కొడుకు ఆయనని కర్ణాటిక్ నవాబ్గా పెడతారు. ఇప్పుడు మనకి ఏం అర్థమైంది, కర్ణాటిక్ వార్, సెకండ్ కర్ణాటిక్ వార్ ఎవరు గెలిచిండ్రు అని అంటే అఫ్కోర్స్ బ్రిటిష్ వాళ్ళే. ఎందుకంటే కర్ణాటిక్ ప్లేస్లో బ్రిటిష్ విన్ అయింది, హైదరాబాద్ ప్లేస్లో ఫ్రెంచ్ విన్ అయింది. సో సెకండ్ కర్ణాటిక్ వార్లో విన్ అయింది ఎవరు అని అంటే బ్రిటిష్ వాళ్ళు. ఓకే, అసలు సెకండ్ కర్ణాటిక్ వార్ ఎట్లా ఎండ్ అయింది అని అంటే పాండిచ్చేరి ట్రీటీతోని. ఇది ఎప్పుడు జరిగిందంటే 1755లో. ఎవరు చేసిర్రు ఈ ట్రీటీని అంటే గుడాహో. అసలు గుడాహో ఎవరు అని అంటే ఫ్రెంచ్ యొక్క కమాండర్ ఎవరు, డ్యూప్లేని రాబర్ట్ క్లైవ్ అరెస్ట్ చేసిండు ఎప్పుడు, బ్యాటిల్ ఆఫ్ అరినిలో. సో ఫ్రెంచ్ వాళ్ళు కూడా ఈ ఎక్కడ కర్ణాటిక్ ప్లేస్లో ఓడిపోవడానికి మెయిన్ రీజన్ కూడా డ్యూప్లేనే. ఎందుకంటే డ్యూప్లేనే అక్కడ జైల్లో ఉండకపోతే ఫ్రెంచ్ వాళ్ళు గెలుస్తుండే. సో
డూప్లే అనే అతను జైలుకి వెళ్ళిండు. ఫ్రెంచ్ వాళ్ళు ఈ బ్యాటిల్ ఆఫ్ అరణిలో ఓడిపోయినారు కాబట్టి ఫ్రెంచ్ వాళ్ళు ఏమనుకుంటారు అని అంటే డూప్లేని కమాండర్గా తీసేసి గుడాహును కొత్త గవర్నర్ లాగా పెడదామని చెప్పేసి కొత్త గవర్నర్ లాగా గుడాహునే కంటిన్యూ చేస్తుంది ఫ్రెంచ్. అయితే ఈ గుడాహుయే పాండిచ్చేరి ట్రీటీని రెడీ చేసిండు అన్నమాట టు ఎండ్ ద సెకండ్ కర్ణాటిక్ వార్. అయితే మళ్ళీ ఒకసారి సెకండ్ కర్ణాటిక్ వార్ని చిన్నగా చెప్తా. సెకండ్ కర్ణాటిక్ వార్ ఏం లేదు, అది ఇంటర్నల్. ఎందుకంటే ఇండియా లోపలనే జరిగింది, ఎక్కడనో జరిగి ఇండియాలో కంటిన్యూ కాలేదు. ఎవరెవరికి జరిగింది అంటే హైదరాబాద్ యొక్క కింగ్ పొజిషన్ కోసం ముజాఫర్ జంగ్, నాసిర్ జంగ్ ఇద్దరు గొడవ ఆడతారు. కర్ణాటక యొక్క నవాబ్ పొజిషన్ కోసం ఏమో చందా సాహెబ్, అన్వరుద్దీన్ గొడవ ఆడతారు. అయితే ఈ ఫ్రెంచ్ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు ఇద్దరు కూడా ఆపోజిట్కి సపోర్ట్ చేస్తారన్నమాట. ఎప్పుడు కూడా వీళ్ళిద్దరూ ఇట్లా ఫ్రెండ్స్ లాగా ఉండరు, ఎనిమీస్. కాబట్టి ఫ్రెంచ్ ఒకళ్ళకి సపోర్ట్ చేస్తే ఇంగ్లీష్ ఒకళ్ళకి సపోర్ట్ చేస్తుంది. ఫ్రెంచ్ ఎవరికి సపోర్ట్ చేస్తుందంటే ముజాఫర్ జంగ్, చందా సాహెబ్. ఇంగ్లీష్ ఎవరికి సపోర్ట్ చేస్తుందంటే నాసిర్ జంగ్, అన్వరుద్దీన్. అయితే ఈ బ్యాటిల్ ఆఫ్ అంబర్ వార్లో ఫ్రెంచ్ విన్ అవుతుంది కాబట్టి ఫ్రెంచే డిసైడ్ చేయాలి కర్ణాటక ప్లేస్లో ఎవరు ఉండాలి, హైదరాబాద్ ప్లేస్లో ఎవరు ఉండాలి అని చెప్పేసి డిసైడ్ చేసేస్తుంది. ముజాఫర్ జంగ్ని హైదరాబాద్ ప్లేస్లో పెట్టినప్పుడు ఏమవుతుంది అని అంటే ముజాఫర్ జంగ్ హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు కర్నూలు ప్లేస్లో హిమ్మత్ ఖాన్ ఆయన చంపేస్తాడు. సో ఫ్రెంచ్ మళ్ళీ ఎవరిని పెడుతుంది, సలాబాద్ జంగ్ని. సలాబాద్ జంగ్ని పెట్టినందుకు ఆయన నార్త్ సర్కార్స్ని ఫ్రెంచ్ వాళ్ళకి ఇస్తాడు. శ్రీకాకుళం, రాజమండ్రి, ఏలూరు, కొండపల్లి అలాంటివి ఇచ్చేస్తాడు. నెక్స్ట్ బ్యాటిల్ ఆఫ్ అరణి జరుగుతుంది. రాబర్ట్ క్లైవ్ ఏం చేస్తాడు, డూప్లేని జైల్లో పెట్టేస్తాడు. జైల్లో పెట్టేసి కర్ణాటక నవాబు ఇంతకుముందు ఫ్రెంచ్ డిక్లేర్ చేసింది కదా చందా సాహెబ్ అని, ఆయనను చంపేస్తాడు. చంపేసి ఆర్కాడ్ ఫోర్ట్ని తీసుకొని వెళ్ళిపోతాడు. అయితే ఇదంతా కూడా వార్కి రీజన్ అన్నమాట. సెకండ్ కర్ణాటక వార్ జరుగుతుంది దీనివల్ల. అయితే ఈ కర్ణాటక ప్లేస్లో బ్రిటిష్ విన్ అవుతుంది. బ్రిటిష్ విన్ అవుతుంది కాబట్టి బ్రిటిష్ హ్యాస్ టు చూస్ అబౌట్ ద నెక్స్ట్ కింగ్. నెక్స్ట్ కింగ్ ఎవరు కావాలి అనేది, నెక్స్ట్ నవాబ్ ఎవరు కావాలి అని చెప్పేసి బ్రిటిష్ చేతిలో ఉంటుంది. అన్వరుద్దీన్ని పెడదామని అనుకుంటారు, వాళ్ళ యొక్క మెయిన్ సపోర్ట్ వాళ్ళకే. బట్ ఆయన చనిపోతాడు ఆల్రెడీ బ్యాటిల్ ఆఫ్ అంబర్లో. సో ఏం వేస్తారు, అన్వరుద్దీన్ వాళ్ళ యొక్క కొడుకు మొహమ్మద్ అలీని బ్రిటిష్ వాళ్ళు పెడతారు కర్ణాటక ప్లేస్లో. మెయిన్గా సెకండ్ కర్ణాటక వారు బ్రిటిష్ వాళ్ళు విన్ అవుతారు. ఎందుకు అని అంటే కర్ణాటక ప్లేస్ అనేది హైదరాబాద్ వాళ్ళ యొక్క కంట్రోల్లో ఉంది కాబట్టి. ఈ సెకండ్ కర్ణాటక వార్ అనేది పాండిచ్చేరి ట్రీటీతోని ఎండ్ అవుతుంది. ఇది ఎవరు పెట్టిండ్రు అంటే గుడాహు. ఆయన ఎందుకు పెట్టిండు అని అంటే ఫ్రెంచ్ వాళ్ళు డూప్లే వాళ్ళని లాస్ట్ అయినా మనం వార్ని అని చెప్పేసి డూప్లేని తీసేసి గుడాహుని నెక్స్ట్ గవర్నర్ లాగా పెడతారన్నమాట. నేను ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ కమెంట్ సెక్షన్లో చెప్పండి. హైదరాబాద్ యొక్క కింగ్ ముజాఫర్ జంగ్ డ్యూప్లేకి ఏ టైటిల్ ఇస్తాడు? In next video, I will discuss about the third Carnatic War.